గ్రామ దేవతలకు జరిగే జాతరలు కోలాహలంగా ఎంతో వైభవంగా జరుగుతాయి. ఎంత దూరంలో ఉన్నా సొంత ఊరిలో జరిగే జాతరకు ఏ స్థాయిలో ఉన్నవారైనా సరే ఖచ్చితంగా జాతరలో పాల్గొంటారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరు గంగపాలెం గంగమ్మ ఉత్సవాలను గత 3 రోజులుగా భక్తులు భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా జరుపుతున్నారు. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు బండ్లు పొంగళ్ల కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పొంగలి గంపలను నెత్తిన పెట్టుకొని ఊరేగింపుగా అమ్మవారి గుడి వద్దకు చేరుకుని పొంగళ్లు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. గత 3 రోజులుగా వివిధ కార్యక్రమాలతో అమ్మవారి కార్యక్రమాలను ఎంతో వైభవంగా జరుపుతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాతో పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు పాల్గొన్నారు. మాది నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం గంగపాలెం గ్రామం. ఇక్కడ 500 సంవత్సరాలుగా గంగమ్మ తిరునాళ జరుగుతూ ఉంది. ఇప్పుడు 3 రోజుల నుంచి మేము తిరునాళ చేస్తున్నాము. ఇది 3వ రోజు. ఈ రోజు పొంగళ్ళు, పండ్లు జరుగుతున్నాయి. చాలా బాగా జరుగుతున్నాయి. ఇక్కడ మనం ఏం కోరుకున్నా అది జరుగుతాయి. మేము కర్ణాటక నుంచి వస్తున్నాము. ప్రతి ఏటా ఇలా బాగా చేస్తూ ఉంటాం. మా పెద్దలు పూర్వీకులు చెప్పేవాళ్ళు, ఈ కేతామనేరు వాగులో ఈ గంగమ్మ విగ్రహం దొరకడంతో ఈ గ్రామం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఆ పూర్వీకులు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తిరునాళ్ళు చేసుకుంటూ వస్తూ ఉండేవాళ్ళు. ఎర్రగడ్డపాడులో గంగమ్మ తర్వాత ఈ దాదాపు ఈ రాష్ట్రంలో ప్రాముఖ్యత గల గంగమ్మ దేవస్థానం ఇదేనని మా పూర్వీకులు చెప్పేవాళ్ళు. కాబట్టి ప్రతి 5 ఏళ్లకి భక్తులు కోరిన కోరికలు తీర్చుకుంటూ మొక్కుబడులు తెచ్చుకుంటా ఉన్నారు. ప్రతి 5 సంవత్సరాలకి ఇది కురుగ్రామం కావడంతో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే చేయబడుతుంది. यार में पोई ఉండేదా తిరుగుపర్లో కూడా పోయా ఈ రోజు అయ్యో బండ్లు పొంగల కార్యక్రమం జరుగుతున్నది. ఈ రోజు
గంగపాలెం గ్రామం అనే పేరు గంగమ్మ దేవత వల్లే ఈ పేరు వచ్చినది. ఈ గంగమ్మ దేవత గత 150 సంవత్సరముల నుంచి వైభవంగా ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి తిరునాళ్ళ కార్యక్రమం చేస్తాము. మొక్కులు తీర్చుకుంటూ కోరిన కోరికలు అనుకున్న విధముగా జరుగుతాయనే నమ్మకం ఉన్నందువల్ల వేలాదిగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.